మరి దీన్ని మారుస్తామని చెప్పేసి చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం, నిర్మల్ చరిత్రను నిలబెడతాం, భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా చర్యలు చేపడతామని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బతీస్గఢ్, శ్యామ్గఢ్లను సందర్శించారు. చారిత్రక కట్టడాలైన గఢ్లను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. బతీస్గఢ్, శ్యామ్గఢ్లను అభివృద్ధి చేస్తే నిర్మల్ వాసులకు ఆహ్లాదాన్ని పొందడానికి కొరవడిన పార్కు కొరత తీరుతుందన్నారు. వీటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసినట్లుగా తెలిపారు. అందుకే వీటిలో చేయాల్సిన పనులు, అవసరాలపై నివేదిక తయారు చేసేందుకు హైదరాబాద్లోని ఎస్కే ఏజెన్సీకి అప్పచెప్పినట్లుగా తెలిపారు. నిర్మల్ పట్టణ ప్రజలకు నమస్తే. ఈరోజు నిర్మల్ పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైనటువంటి శ్యామ్గఢ్ మరియు బత్తీస్గఢ్ ఈ రెండు ప్రాంతాలను హైదరాబాద్కు చెందినటువంటి ఎస్కే ఏజెన్సీస్ ఏదైతే పురావస్తు కట్టడాలను తిరిగి పాత పునర్జీవనం చెందించేట్ల ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఏజెన్సీ ఎస్కే ఏజెన్సీని పిలిపించడం జరిగింది. ఈరోజు బత్తీస్గఢ్ మరియు శ్యామ్గఢ్ ఈ రెండు ఏజెన్సీలను వాళ్ళకి మొత్తం తిరిగి చూపించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఫిరంగులు, మరి పాక్షికంగా కూలిపోయినటువంటి కోటగోడలు, మరి బత్తీస్గఢ్లోని 32 గదులు, అదేవిధంగా శ్యామ్గఢ్లోని మరి గోడ నుంచి మొత్తం తిరిగి చూసే పాత్వే పాక్షికంగా ధ్వంసమైంది, కూలిపోయింది. మరి ఇలాంటి పూర్తిగా మరి రెండు కోటగోడల్ని చూపించడం జరిగింది. మరి వీటిని పాత సేమ్ ఎట్లయితే పాత కట్టడాలు ఉన్నాయో అదే విధంగా మార్చడానికి మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది పూర్తిగా సమగ్ర నివేదిక, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి మరి ఎస్కే ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తొందరలోనే మరి ఈ డిపిఆర్ ను, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని మరియు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీ జూపల్లి గారిని కలిసి మరి ఈ నిధుల కొరకు ప్రయత్నం చేసి నిర్మల్ పట్టణ ప్రజలకు ఈ గర్వోన్నత చారిత్రక వారసత్వ సంపదను అప్పగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.